నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు 89 కెరియర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్, 89 ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం ప్రస్తుతం ఏవిఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఉన్నాం. ప్రతి డిపార్ట్మెంట్ని కవర్ చేస్తాం. సిఎస్సి, చాలామంది సిఎస్సి స్టూడెంట్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సిఎస్సి డిపార్ట్మెంట్ కవర్ చేద్దాం. డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు డాక్టర్ వి గౌతమ్ గారు. నమస్తే అండి గౌతమ్ గారు. నమస్తే అండి సార్. అంటే సిఎస్సి ఏమైనా ఓవర్ బడ్జ్ అయిందా సిఎస్సి డిపార్ట్మెంట్? ప్రస్తుతం ఏ స్పెషలైజేషన్ వచ్చినా కూడా మనకి సిఎస్సి డిమాండ్ ఉంటుందండి. ప్రతి చోట మనకి బేసిక్గా అడిగేది సిఎస్సి డిపార్ట్మెంట్. సిఎస్సి డిపార్ట్మెంట్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్. సో సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ ఎవాల్వ్ అయినాయి స్పెషలైజేషన్స్ అన్ని. మా దగ్గర స్పెషలైజేషన్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి, కానీ మెయిన్ వచ్చి సిఎస్సి. అంటే ఎంతమంది పిల్లలు పుట్టినా తల్లి వాల్యూ తగ్గలేదంట. అంతే అంతే అండి. రైట్ సార్. అంటే ఇక్కడ సిఎస్సిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పటి నుంచి ఉందండి? 2009లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిందండి. దాంతోపాటు సిఎస్సి డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది విత్ అన్ ఇంటేక్ ఆఫ్ 60 అండి. సో ప్రెజెంట్లీ వీ హ్యావ్ అన్ ఇంటేక్ ఆఫ్ 180 అండి. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వేరే డిపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి సిఎస్సి నుంచి. అవును. అంటే అవి ఇప్పుడు ఇదే ఫ్యూచర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇవి లేకపోతే ఇంకా వేరే ఏది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవమేనా? మీరు ఒప్పుకుంటారా? అంటే అది కొంతవరకు వాస్తవమే అండి. ఏంటంటే ఇప్పుడు సిఎస్సి అనేది మెయిన్ స్టార్ట్ అవుతుంది మనకి. సెకండ్ ఇయర్ వరకు వాళ్ళకు కూడా సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. యాజ్ సిఎస్సికి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. స్పెషలైజేషన్ అంటే థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాకు కూడా ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేయాలనుకుంటే ఇన్ కేస్ సైబర్ సెక్యూరిటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా నేర్చుకోవాలంటే దే కెన్ ఆప్ట్ అండి. స్విచ్ అవ్వచ్చు వాళ్ళు. సరే. అంటే సార్ ఈ కాలేజ్లో పర్టికులర్గా సిఎస్సి గురించి ఏం చెప్తారు? అంటే ఈ కాలేజీలో సిఎస్సి గురించి మీరేం ప్రొవైడ్ చేస్తున్నారు? ల్యాబ్స్ కానీ లేదంటే ఇక్కడ వాడుతున్న సాఫ్ట్వేర్లు కానీ? మా దగ్గర అన్ని రకాలైన సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ వాడతాము మ్యాక్సిమం మనము. మా దగ్గర స్పెషల్ ల్యాబ్స్ ఉన్నాయి. కఫ్కా ల్యాబ్ ఒకటి, తర్వాత ఈటీఎల్కి గురించి ఆ ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అంటే ఇండస్ట్రీకి ఏమి కావాలనేది మేము తెలుసుకొని దాని తగ్గట్టు మేము సాఫ్ట్వేర్స్ రెడీ చేస్తాము. దాంతోపాటు వాళ్ళు స్పెషలైజేషన్స్ ఏవైతే కావాలనుకున్నారో దాన్ని ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి రప్పించి వాళ్ళకి స్పెషలైజేషన్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తామండి. రైట్ సార్. అంటే సిఎస్సి ఎప్పటికీ అప్డేట్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి కొత్తది యాడ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇది అని ఏమన్నా ప్రెడిక్ట్ చేయగలుగుతామా? అలా మన సిఎస్సిలో ఎప్పుడైతే పిల్లవాడు జాయిన్ అవుతాడో ప్రతి సంవత్సరము అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా టెక్నాలజీస్ వచ్చిందని కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. లేదంటే ఇండస్ట్రీ నుంచి మనకి వాల్యూ ఉండదు అనమాట. ఇండస్ట్రీలో ఈ మార్కెట్ ఎలా ఉందో దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉండాలి. ఓకే సార్. ఇందాక మధు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. అంటే ఇక్కడ ఎలాంటి సర్టిఫికేట్ కోర్సులు చేస్తున్నాము లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వేరే వాళ్ళతో ఎవరితో అయినా ఎంఓయూలు చేసుకోవడం కానీ అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవునండి. అంటే వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయినాక మాకు ఫైనల్ ఇయర్కి వచ్చినాక ఐసిటీ అకాడమీతో మాకు టైఅప్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే స్పెషలైజేషన్ అంటే అప్కమింగ్ మార్కెట్లో ఏం టెక్నాలజీస్ ఉన్నాయో వాళ్ళు సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి దాంతోపాటు వాళ్ళు ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో దానివల్ల యూజ్ ఏంటంటే రేపు కంపెనీకి వెళ్ళినా కూడా అతను ఈజీగా కోపప్ అవుతాడు అనమాట స్టూడెంట్. రైట్ గౌతమ్ గారు. అంటే ఇంకా ఎన్ని బ్రాంచ్లు వచ్చినా సిఎస్సి వాల్యూ తగ్గదండి. అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.